అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. వ్లాగ్ నెంబర్ 3. ఈరోజు టాపిక్ మావిగన్ గురించి. Mavigan versus Amaravati. Yes, we will stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. మావిగన్ మనందరం ఆయన చెప్పింది కన్ఫ్యూజ్ అయ్యాము. జగన్మోహన్ రెడ్డి, ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా అంటే మచిలీపట్నం, ఎం అంటే ఏ అంటే అమరావతి, వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు. అంటే అమరావతి క్యాపిటల్, మచిలీపట్నంలో పోర్ట్ రెడీ అవుతుంది. మచిలీపట్నం నుంచి ఉయ్యూరు వచ్చి, ఉయ్యూరు నుంచి మనకు బైపాస్ అయింది. అక్కడి నుంచి గుంటూరు దిగి మంగళగిరి, అక్కడి నుంచి అమరావతి వెళ్ళొచ్చు. మనం గుంటూరు నుంచి అమరావతి వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి భారత్ దాటితే, ప్రకాశం బ్యారేజ్ దాటితే అమరావతిలో ఉంటాం మనం. సో అమరావతి మన క్యాపిటల్ అయినప్పుడు అక్కడ పోర్ట్ డెవలప్ అవుతుంది. విజయవాడ రియల్ ఎస్టేట్గా డెవలప్ అవుతుంది. గుంటూరు మిర్చి యార్డ్స్, మిర్చి గోడౌన్స్, ఐటీసీ దీనిగా డెవలప్ అయి ఉంది ఆల్రెడీ. కాబట్టి అమరావతే మన క్యాపిటల్. కానీ ఈ మూడు కలిసి ఉన్నాయి కదా, దాన్ని మావిగన్ అని ఈయన మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన మనం కన్ఫ్యూజ్ అయ్యి ఆయన ఏదో వేరు వేరు పేర్లు పెడదాం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా వైజాగ్ ఐటీ క్యాపిటల్ అవుతుంది. అనకాపల్లిలో యాన్సిలరీ మెటల్ వచ్చింది. మొన్న కడపలో జిందాల్ స్టీల్స్ వచ్చింది. నెల్లూరులో శ్రీ సిటీ ఉంది. అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ ఉంది. ఇంకా వేరు వేరు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇట్లా విజనరీ లీడర్ చంద్రబాబు గారు ఇవన్నీ 1 by 1 డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. క్యాపిటల్ అనేది ఏ ప్లేస్కైనా ఒకటే ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకకి బెంగళూరు ఎట్లా ఉందో, తమిళనాడుకి చెన్నై ఎట్లా ఉందో, కేరళకి త్రివేంద్రం, త్రిచెందూర్ మోస్ట్లీ అంటారు. అట్లా మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది క్యాపిటల్. అది అఫీషియల్గా అనౌన్స్ అయింది. ఈ డెవలప్మెంట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు గారు మేము హైదరాబాద్లో చదువుకునేటప్పుడు 98-2000లో హైటెక్ సిటీ వెళ్ళినప్పుడు అంతా కొండలే, అంతా ఫుల్ కొండలే. హైటెక్ సిటీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతా మేము ఇదేంట్రా ఇంత దూరం కట్టారా అనుకున్నాం, ఎక్కడ దూరంగా కట్టారని. ఈరోజు అది సైబరాబాద్ అయ్యి హైదరాబాద్ సికింద్రాబాద్కి సపోర్ట్ అయ్యి మొత్తం హైదరాబాద్ సికింద్రాబాదు సైబరాబాద్ అయ్యి డెవలప్ అయింది. అట్లా అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ అనేవి డెవలప్ అవుతాయి, ఇంకా వృద్ధిలోకి వస్తాయి. ఆయన ఒక విజనరీతో క్రియేట్ చేశారంటే అది అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని అమరావతి ఒక చోట ఎందుకు, ఇప్పుడు అమరావతి ఒకటే ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్రతి చోట ప్లాంట్లు వస్తున్నాయా? వైజాగ్లో ఐటీ సెక్టర్ వచ్చిందా? అనకాపల్లిలో యాన్సిలరీ మెటల్ వచ్చిందా? మొన్న కడపలో JSW ఫౌండేషన్ జరిగింది, వర్క్ జరుగుతుందా? కియా లాస్ట్ గవర్నమెంట్లోనే కియా ఫ్యాక్టరీ వచ్చిందా? ఇప్పుడు అనంతపూర్లో ఎయిర్పోర్ట్ వస్తుంది. తర్వాత ఇంకా వేరే వేరే ఇండస్ట్రీస్ కూడా అలాట్ చేస్తున్నారు. అట్లా సో ఈ ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, అయ్యా మీరు ఫైట్ చేయండి, కానీ నేను ప్రజలకు చెప్పేది ఒకటి ఏంటంటే, అమరావతికి గుంటూరు, విజయవాడ అన్ని యాక్సెస్ ఉన్నాయి, మచిలీపట్నం కూడా యాక్సెస్ ఉంది. సపరేట్గా ఏవి చేయవసరం లేదు. ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేపు ఫ్యూచర్ చంద్రబాబు గారిది 2040 విజన్ అంటే రేపు నెక్స్ట్ టైం విజయవాడ నుంచి మెట్రో వస్తుంది అమరావతికి, గుంటూరు నుంచి కూడా మెట్రో వేస్తారు. అన్నిటికీ ఈజీ యాక్సెస్. ఇప్పుడు సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ నుంచి కూడా మెట్రో ఉంది ఎక్కడికి, మనం గచ్చిబౌలి చేరేకి. అట్లా అది విజన్ అంటే. అంతేగాని వేరు వేరు ప్రాంతాల్లో వేరు పెట్టుకోవటం ఉండదమ్మా. మన జగన్ గారికి ఆత్మీయులు ఎవరు ఉంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థమయ్యేలాగా చెప్పండి. ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెడదామని ట్రై చేస్తున్నాడు ప్రజల్లో. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆ విజన్ను, ఆయన ఫ్యూచర్ విజన్తోనే ఏదైనా చేస్తారు. కాబట్టి అందరికీ మావిగన్ గురించి అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో రిపీట్ చేసి చెప్తాను, ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ కొంచెమే ప్రిపేర్ అయ్యాను, ఇంకా మీకు కావాలంటే క్లియర్గా చెప్తాను. మచిలీపట్నంలో పోర్టు, గుంటూరులో మిర్చి యార్డ్లు, విజయవాడలో రియల్ ఎస్టేట్గా డెవలప్ అవుతుంది. అదర్ హోటల్స్ ఉన్నాయి. విజయవాడలో ఎవరు వచ్చినా విజయవాడ దిగి అమరావతికి ఈజీ యాక్సెస్ ఉంది. హోటల్స్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీ కానీ, అదర్స్ అన్ని బాగా డెవలప్ అయింది. రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి అమరావతికి ఈజీ యాక్సెస్ ఉంది. గుంటూరు నుంచి అమరావతి కాజా టోల్గేట్ అవతల నుంచి వెళ్ళొచ్చు, లోపల నుంచి వెళ్ళొచ్చు, ఈజీ యాక్సెస్ ఉంది.
అది విజన్ అంటే. ఎక్కడో తీసుకెళ్ళి మీ కడపలో పెట్టుకుంటాము లేకపోతే ఎక్కడో పెట్టుకుంటాం కాదయ్యా. విజయవాడ అమరావతి అనేది సెంటర్ పాయింట్ ఫర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్. వైజాగ్ నుంచి ఇక్కడికి రావచ్చు, నెల్లూరు నుంచి ఇక్కడ రావచ్చు, కర్నూలు ఆంధ్రపూర్ నుంచి కూడా రావచ్చు. ఇంకో విషయం, బెంగళూరు నుంచి కూడా విజయవాడకి ఎక్స్ప్రెస్ హైవే జరుగుతుంది. అది విజనరీ అంటే. సో అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ కాన్సెప్ట్తో మీ ముందుకి తర్వాత వస్తాను. అందరికీ ధన్యవాదములు.